హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్రంలో భారీ ఘోర ప్రమాదం అయితే జరిగిందండి. అయితే ఒక్కసారిగా 8 మంది వరకైతే కన్ను మూశారు. అయితే ఇది ఎక్కడ జరిగింది, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే గనక వెంటనే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే విశాఖ స్టీల్స్ ప్లాంట్‌లో 8 మంది కార్మికులు అయితే మృతి చెందారు. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం, తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. అయితే మరుగుతున్నటువంటి ఉక్కు మీద పడి ఇప్పటి వరకు 8 మంది కార్మికులు చనిపోయారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. వేల డిగ్రీల హీట్‌తో ఉన్న ఉక్కు ఒక్కసారిగా కార్మికుల్ని పట్టడంతో వారంతా మాడి మసైపోయారు. దీంతో ఘటనా స్థలంలో విదాయక దృశ్యాలైతే కనిపిస్తున్నాయి. సో, తీవ్రంగా గాయపడ్డ మరికొందరిని ఆసుపత్రికి అయితే తీసుకొని వెళ్లారు. సో, ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మనకు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఏందంటే అనుకోకుండా ఒక ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దీని కారణంగా 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మీకు ఇంకో నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి. ఎప్పటిలాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో విధులకు వెళ్ళినటువంటి ఆ కార్మికులకు ఊహించనటువంటి ఉపద్రవం అయితే ఎదురైంది. 1500 డిగ్రీల హీట్‌తో మరుగుతున్నటువంటి ఉక్కు పైకి లిఫ్ట్ చేస్తుండగా బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో కిందున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిపై ఉక్కు పడడంతో వారు కాలిపోయారు. సో, మాడిపోయి కాలిపోయాయి. సో, ఎక్కడెక్కడున్న వాళ్ళు అక్కడే సజీవ దహనం అయితే హృదయ విదాయక దృశ్యం అయితే కంటతడి పెట్టిస్తుంది. సో, దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం, మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఎక్కడైతే సంఘటన చోటు చేసుకుందో అక్కడికి వెళ్ళి సో, మృతులకు సంబంధించి ఎక్స్‌గ్రోషియా కూడా ప్రకటించారు. ఒక్కొక్కరికి, చనిపోయిన వారికి ₹1,00,00,000 వరకు కూడా అయితే ప్రకటించడం అయితే జరిగింది. అలాగే ఇదండి మనకు ఈ విధమైనటువంటి సంఘటన జరిగింది. 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, అలాగే చనిపోయిన వారి యొక్క ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటాము. సో, ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.